హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం ఆనియన్ సమోసా ఎలా చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ ఆనియన్ సమోసా. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టేస్ట్ ఉంటుంది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. చూడండి, ఇలా వచ్చింది కదా. అలాగా ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దాన్ని హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫ్కి రెడీ చేసుకుందాం. చిన్నగా తరిగిన ఆనియన్, కరివేపాకు, మిర్చి ఇష్టం ఉంటే మిర్చి వేసుకోవాలి, లేదంటే కారం వేసుకోండి. నేను కారం వేసుకుంటున్నా. ఒక స్పూన్ ఉప్పు, ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువ తింటే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే మిర్చి వేసుకోండి. ఒక కప్పు పోహా వేసుకోండి, అదే అటుకులు వేసుకోండి. అటుకులు వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా నేను కలుపుతున్నాను కదా, అలా కలిపేసుకోండి. చూసారా, పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయాయి. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసేసుకుందామండి. ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలి, అప్పుడే సమోసా మంచి క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలాగా చూడండి. ఇలాగా ఇప్పుడు పెనం మీద వేసేసుకోండి. జస్ట్ అలాగా ఒక సెకను వేసి తీసేయండి. ఎక్కువ కాలన అవసరం లేదు. అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పేస్ట్ తయారు చేసుకుందామండి. ఇది ఎడ్జెస్కి స్టఫ్ అనేది బయటికి రాకుండా ఇది కొంచెం అప్లై చేస్తే స్టఫ్ అనేది బయటికి రాదు. దీన్ని తయారు చేసేసుకొని 2 స్పూన్ల గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసుకోండి. ఇలాగా చూడండి, ఇలా పేస్ట్లా చేసేసుకోండి. ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సమోసాల కోసం ఫస్ట్గా రెడీ చేసి పెట్టుకున్న చపాతీలని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కట్ చేసేసుకోండి. 4 సైడ్లు కట్ చేసేసుకొని మీకు పెద్ద సమోసాలు కావాలి అనుకుంటే 2 కట్ చేసుకోండి, లేదు అని అంటే ఇలాగా నేను కట్ చేస్తున్నట్టు 3 భాగాలుగా కట్ చేసుకోండి. అంటే మా జోష్ ఉంది కదా, చిన్న సమోసాలు అయితే తింటుంది అని చెప్పి ఇలా కట్ చేశాను. మీరు పెద్దవి కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక ఇప్పుడు కోన్ షేప్ చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కోన్ షేప్లో ఇలా చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నాక పేస్ట్ని దాన్ని ఎడ్జెస్కి అప్లై చేసేసుకోండి. స్టఫ్ బయటికి రాకుండా ఇలా అప్లై చేసేసుకొని ఇందులో మనం ఫస్ట్ రెడీ చేసుకున్న ఆనియన్ స్టఫ్ని ఇందులో వేసేసుకొని చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా పేస్ట్ని అప్లై చేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అన్నీ అంతే. ఇలా రెడీ చేసేసుకొని చూడండి, అన్ని స్టఫ్తో రెడీ చేస్తాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని
ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఇలాగా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. చూడండి, ఇలాగా నేను వేస్తున్నట్టు వేసేయండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అటు ఈవెన్గా ఫ్రై అవ్వాలి కదా. కాబట్టి ఇలా నేను చేస్తున్నట్టు, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండండి, టర్న్ చేస్తూ ఉండండి. మరి డార్క్ కలర్ రానవసరం లేదండి, కొంచెం సిమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి. లోపల కూడా ఫ్రై అవ్వాలి కదా, లేదు అని అంటే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల స్టఫ్ అనేది ఉడకదు. చూసారా, అయిపోయింది. దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి సమోసా స్ట్రీట్ స్టైల్ టేస్ట్లో చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, అయిపోయింది అంతే, చాలా ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.